నమస్తే ఫ్రెండ్స్, రాజాసాబ్ టీజర్ సినిమా రాజాసాబ్ టీజర్ చూశాను. నిజంగా పిచ్చెక్కిపోయింది. నాకైతే పెచ్చగా నచ్చింది. చూసిన వెంటనే నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, ఈ సినిమా మొట్టమొదటి 2000 కోట్లు కలెక్ట్ చేసే భారతీయ చిత్రం అయిద్దని నాకు అనిపించింది. ఇండియన్ సినిమా అయిద్ది. ఎందుకు అంతలా చెబుతున్నానంటే, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ రీజను ఈ సినిమా హీరో ప్రభాస్ గారు కావటం. అసలుకి ఏమీ లేకుండానే ప్రభాస్ గారు సలార్తో 700 కోట్లు కొట్టారు. ఏమీ లేకుండా ప్రభాస్ గారు రాధాశ్యామ కొన్ని పిచ్చి సినిమాలు ఉన్నాయి, 500 కోట్లు 600 కోట్లు కొట్టారు. ఈ సినిమాలో మొట్టమొదటి రీజను ప్రభాస్ గారు. ఎంత అందంగా ఉండబ్బా. మనకి మిర్చి సినిమాలో చాలా అందంగా ఉండేవాడు. తర్వాత బాహుబలి సినిమా. నాకెందుకు ఈ సినిమాలో ఆ బ్లాక్ గడ్డంలో చాలా రొమాంటిక్ కూడా ఉండవు. ఫస్ట్ రీజన్ ప్రభాస్ గారు 2000 కోట్లు కొట్టిద్దంటానికి. ఇక రెండో రీజను మారుతి గారు. మారుతి గారు మీరు తక్కువ అంచనా వేయద్దు. అతనికి ఒక కామన్ సెన్స్ ఉన్న డైరెక్టర్. నేను మొట్టమొదటిసారి అతని సినిమా చాలా చూశానులే. అతని ప్రేమ కథ చిత్రం అని 2013లో రిలీజ్ అయింది. అతని ప్రొడ్యూసర్, అతనే రైటర్. ఆ సినిమా చూసిన తర్వాత మొట్టమొదటి పెద్ద కామెడీతో ఉన్న హర్రర్ సినిమా అది. ఇప్పుడు కూడా ఎవడన్నా కామెడీ సినిమా, హర్రర్ సినిమా తీయాలంటే మన మారుతి గారు ప్రొడ్యూస్ చేసిన ప్రేమ కథ చిత్రాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. అది మారుతి గారి స్టాండర్డ్. సో రెండో రీజను మారుతి గారు. ఇక మూడో రీజను ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. మ్యూజిక్ కూడా చాలా సూపర్గా ఉంది. సరే, ఇంక నాలుగో రీజన్కి వద్దాం. అందులో మనకి హాలీవుడ్ వాళ్ళందరూ కూడా, మన బాలీవుడ్ వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగుంది. సంజయ్ దత్ గారు ఉన్నారు, గ్రాఫిక్స్ బాగున్నాయి, హీరోయిన్లు బాగున్నారు, రొమాంటిక్ సీన్లు ఉన్నాయి. మొత్తానికి ఆ సినిమా హర్రర్, ఫాంటసీ, కామెడీ. నాకు తెలిసి నేను ఇంత ధైర్యంగా 2000 కోట్లని ఎందుకు కలెక్ట్ చేసిద్ది అంటున్నానంటే, మనకి చంద్రముఖి సినిమా ఉంది. అప్పట్లో అది ఒక 2000 కోట్లు కలెక్ట్ చేసింది. 200 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ జనరేషన్లో ఈ పాన్ ఇండియా రేంజ్లో 2000 కోట్లు ప్రభాస్ గారికి చాలా ఈజీ. దాన్ని అలా పక్కన పెడదాం. అసలుకి గ్రాఫిక్స్ కూడా సాటిస్ఫాక్షన్గా ఉంది. స్టోరీ కూడా చాలా సింపుల్ స్టోరీ లాగా ఉంది. ఇలా సింపుల్ స్టోరీల్లో హర్రర్, కామెడీ చాలా అద్భుతంగా పండిద్ది. అసలుకి డౌటే లేదు. ఇంకో రీజన్ ఏంటంటే, ప్రభాస్ గారు మొట్టమొదటి తనకున్న ఒక ఇమేజ్ని దాటి, చక్రాన్ని దాటి బయటకు వచ్చి తీస్తున్న కామెడీ సినిమా. నా మటుకైతే చాలా పెచ్చగా నచ్చింది. నిజంగా ఆ సినిమా కొంచెం అన్ని కరెక్ట్గా కుదరలే, కానీ 2000 కోట్లకు పైమాట రాసి పెట్టుకోండి ఎవరైనా సరే ప్రభాస్ ఫ్యాన్స్. అద్భుతంగా ఉంది. నాకు పుష్ప 2 కూడా చూసినప్పుడు నాకు కలిగిన భావం ఇదే. మొన్న బాలకృష్ణ గారి సినిమా వచ్చింది కదా, అఖండం 2, అప్పుడు కూడా నాకు కలిగిన భావం ఇదే. అఖండం 2 ఇన్ని వేల కోట్లు కాకపోయినా అది కూడా బాలకృష్ణ జీవితంలో మొట్టమొదటి హై కలెక్టెడ్ సినిమా అయింది. ఏ డౌట్ అక్కర్లేదు. ఇందులో నాకు గ్రాఫిక్స్ కానీ, ప్రభాస్ గారు మరి డ్యూయల్ రోల్ అని నాకు ఎక్కడ అనిపించలేదు. సరే, అయితే ఉండొచ్చు. చాలా ఎంత అందంగా ఉన్నాడో, చాలా రొమాంటిక్ సీన్లు కానీ ఎంత బాగుందో. నేనైతే ఒక 4-5 సార్లు చూశాను. నాకు ఆ ట్రైలర్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్, ఫుల్లీ హ్యాపీ. ప్రభాస్ గారి ఫ్యాన్స్ హ్యాపీగా ఉండండి. 2000 కోట్లు కలెక్ట్ చేసిద్ది. డిసెంబర్ 5వ తారీఖున మనకి రిలీజు, ఈ సంవత్సరం 2025. గెట్ రెడీ టు వాచ్ హర్రర్, ఫాంటసీ, కామెడీ సినిమా. ప్రభాస్ గారు అండ్ డైరెక్టెడ్ బై మారుతి గారు. జై ప్రభాస్ ఫ్యాన్స్. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి.